ఎస్. ఆఫ్ బీట్ క్వశ్చన్, మీరు బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి ఆ తర్వాత? మీ మీ మీద కొంత మీరు మీరు అక్కడికి వెళ్ళటం కొందరికి నచ్చింది, మీకు కొంత విజిబిలిటీ వస్తుంది, అది అది కూడా ఒక మీడియం కాబట్టి. ఇంకో విధానంగా చూసుకుంటే కొంత విమర్శలు కూడా వచ్చినాయి. ఆ, మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఏమనిపించింది మీకు? It's a wonderful experience, Andy. It's an extraordinary, unique, once in a lifetime opportunity to be in a psychological pressure cooker. It is a test of your character. So it's super, Andy. నేను ఎందుకు వెళ్ళాను, ఎందుకు వెళ్ళలేదు, నేను వెళ్తే కొంతమంది కోపం రావటం, అసలు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఛానల్ మార్చుకోవచ్చు కదా. వాళ్ళు చెప్పినట్టు నేను యాక్ట్ చేయటానికి ఉన్నానా? నేనేమన్నా నటున్నా? బిగ్ బాస్ అన్నది ఎందుకు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటేనండి, ఓ 10 మందినో 15 మందినో ఒక ఇంట్లో కట్టేసి మామూలు లైఫ్ లో వాళ్ళకి ఉండే అమ్యూనిటీస్ లేకుండా, లేదు ఉంటే తక్కువ ఉండేటట్టుగా, మామూలు మారల్ ఫ్రేమ్వర్క్ అక్కడ అప్లై కాకుండా చేసి కొన్ని రకాల వెల్ థాట్ అవుట్ గేమ్స్ ని ఆడించి, పెద్దవాళ్లతో చిన్న పిల్లల ఆటలు ఆడించి ఆ రియాక్షన్ ఏంటో చూపిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళేమో ఎవరిని బయటపడేయాలా అని ఓట్లు వేయాలి, బయట వాళ్ళేమో ఇంట్లో ఎవరిని ఉంచాలా అని ఓటు వేయాలి. వీళ్ళ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తున్న జనాలకి ఎవరు నచ్చుతారు, ఎవరు నచ్చరు. ఇట్స్ అ కాంప్లెక్స్ ప్లే ఆఫ్ observation, ability to understand. And as I said, it's a test of character for everyone. సో ఈ కాంటెక్స్ట్ లో గేమ్ ఆడటం, బిగ్ బాస్ ఈజ్ ఎ గేమ్. గేమ్ ఆడటమే కాదు, గేమ్ చూడటం కూడా తెలవాలి. ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తున్న దాంట్లో అందరూ అర్థం చేసుకోగలరు అని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ గేమ్ అర్థం కాకపోతే, ఈ గేమ్ లో ఆటగాళ్ళు ముగ్గురండి. మొదటి ఆటగాడు బిగ్ బాస్, రెండవ ఆటగాడు కేటగిరీ హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్, మూడో కేటగిరీ ఆఫ్ ఆటగాళ్ళు వ్యూవర్స్, ఓట్లేసే వ్యూవర్స్. వీళ్ళలో వ్యూవర్స్ కి ఆట చూడటం తెలియకపోతే మనం చూసే వెర్రి రియాక్షన్లు వస్తాయి. అది ఆట అని కూడా మర్చిపోయే వాళ్ళు చూస్తున్నారు. బిగ్ బాస్ లో నువ్వు అట్లా అన్నావు కాబట్టి, అసలు బిగ్ బాస్ లో నువ్వు మీ- తొండి చేసావు మీరు కాబట్టి. పార్టిసిపేట్ చేస్తున్న సీజనే ది మోస్ట్ సెన్సేషనల్ సీజన్ యాక్చువల్ గా అది. బిగ్ బాస్ లో నేను తొండి చేశాను. ఓకే. తొండి చేసేది బిగ్ బాస్ ఏనా, నాకు కూడా వచ్చు అని చూపించాను. అంటే ఆటలో భాగంగా తమాషా చేస్తే అది తమాషా అని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు చూడటం జరుగుతుంది. సో యు సీ వాట్ ద పువర్ క్వాలిటీ ఆఫ్ వ్యూవర్షిప్ వీఆర్ ఫేస్డ్. Incidentally, today happens to be the day Kaushal Army died 5 years ago. 5 years ago. ఓకే. దాన్ని చంపింది నేనే కదా. దాంట్లో ఉన్న మోసం, వాళ్ళు చేసే వేషాలు బయట పెట్టి, దానికి ఉన్న సైంటిఫిక్ ప్రూఫ్స్ అన్ని, డిజిటల్ ఐపీ అడ్రస్లు, డిజిటల్ డేటా ఎవిడెన్స్ అంతా బయట పెట్టాకే కదా చచ్చిపోయింది. ఏం చెప్తుంది మనకు అది? కౌశల్ మనకి ఆర్మీ ఏం చెప్తుంది? ఫినామినా అనేది ఒక ఒక రివిలేషన్. అంటే మన సమాజం ఇలా ఇలా ఉందా అనేది మీకు కొంచెం షాక్ అయ్యాము. నేనైతే నేను ఆ తర్వాత ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు. మీరున్నారని నేను ఆ సీజన్ చూశాను. మీరు ఎలిమినేట్ అయ్యే వరకు చూశాను, ఆ తర్వాత చూడలేదు. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు ఏ సీజన్ చూడలేదు. మీరున్నంత వరకు ఒక అయితే చూశాను. ఒక విషయం చెప్తానండి. నేను బిగ్ బాస్ కి వెళ్ళక ముందు బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు. నేను ఓకే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నేనున్న ఎపిసోడ్స్ కూడా చూడలేదు. ఓకే. ఏమి చూపిస్తారు అన్నది మిగతా వాళ్ళకి కావాలి, నాకు దేనికి? నేను ఉన్నాను కదా ఇంట్లో, అవునవును. 63 రోజులు ఉన్నాను. అవును.
ఎనీవే, అది అయినాక నేను బీబీసీ కోరితే 3 ఆర్టికల్స్ రాశాను. బీబీసీ వెబ్సైట్ లో ఉంటాయి తెలుగులో. బిగ్ బాస్ హౌస్ కి నేను ఎలా వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, ఎందుకు వచ్చేస్తాను అని హౌస్ లోనే డిక్లేర్ చేశాను. అది చూపిలేదంట, నేను ఉండను అని చెప్పింది చూపిలేదంట. యాక్చువల్గా నాకున్న కంప్లైంట్ ఏంటంటే, మీకు బిగినింగ్ లో మీ గురించి, మీరు కొంచెం సైన్స్ గురించి వీటి గురించి డిస్కస్ చేసింది 1-2 చూపించారు. అది చాలా బాగా కన్వే అయింది. నాకు అనిపించింది ఏంటంటే, తర్వాత మీరు 24 hours లో చాలా డిస్కషన్ చేస్తుంటారు, మీకు ఫుల్ లైఫ్ ఉంది, కానీ మాకు 1 hour చూపిస్తారు కదా. ఏం చూపించాలనేది బిగ్ బాస్ ఇష్టం. దేర్ లైస్ ద ట్రిక్. వాళ్ళు మీ ఆ తర్వాత నుంచి మిమ్మల్ని యాక్చువల్గా పాజిటివ్గా చూపించలేదు చివరిలో. ద రీజన్ మీరు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని ఒక రెబల్గా అలాగ చూపించారు, కానీ పాజిటివ్ లైట్లో చూపించలేదు. బిగినింగ్లో చూపించారు, తర్వాత చూపించలేదు, కావాలని నెగిటివ్గా చూపించారు అనేది నా నా ఒపీనియన్. అండ్ కౌశల్ని దే డిడ్ ద అదర్ వే. మేబీ ఆర్ మేబీ నాట్ అండి. ఎందుకంటే నేను ఎక్కువ చూడలేదని చెప్పాను కదా. మీరు వాట్ చూడలేదు. లిటిల్ క్లిప్స్ ఐ సా వెన్ వ్యూ ఆఫ్ వాట్ హ్యాపెండ్. హౌఎవర్, బయటికి రావటానికి మెయిన్ కారణం నేనే. నేను గేమ్స్ లో పార్టిసిపేషన్ ఆపేశాను. ఓకే. నేను చెప్పాను, ఎప్పుడైతే నూతన్ నాయుడుని, శ్యామలని హౌస్ లోకి తీసుకొచ్చారో, ఇట్స్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ ఎనీమోర్. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి క్యాంపెయిన్ చేసి, మేము మా కారు డ్రైవర్లకు కూడా చెప్పకుండా లోపలికి వచ్చాం. అంటే ఎవరికి చెప్పొద్దన్నారు, ఆ స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అలాగే ఉంచాం. నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళని అడ్వైజ్ అడగటానికి నేను చేయొచ్చా, ఇట్స్ ఓకేనా అని, టు సౌండ్ దెమ్ అవుట్, వాళ్ళకి చెప్పటం తప్పిస్తే. అట్లాగే నా వ్యాపారం విషయంలో ఐ వోంట్ బి అవైలబుల్ ఫర్ 2 months అని కొంతమందికి చెప్పాల్సి వచ్చి చెప్పటం తప్పిస్తే. నేను ఆస్ట్రేలియా నా లెక్చర్ టూర్ ఉండింది, ఎగ్జాక్ట్ సేమ్ టైం వెన్ బిగ్ బాస్ వాస్ టు టేక్ ప్లేస్. నేను ఐ డి నాట్ అప్లై టు గో. వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. నేను ఎటువంటి ఆడిషన్స్కి రాను, నేను మేకప్ వేసుకోను, నాకున్నాయి కేవలం 4 జతల బట్టలు, నేనేం మార్చను, నాకు పాటలు రావు. నేను ఇప్పటిదాకా మా ఆవిడ కూడా నాతో డాన్స్ వేయించలేకపోయింది. సో ఇవేమీ ఉండవు, రోతి సూరత్ లాగా ఉంటే జాగ్రత్త అని చెప్పాను. మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అట్లాగే మాట్లాడండి, మీకు ఆడిషన్ ఏంటండి, మీరు ఎస్ అంటే మీ పేరు రాసుకుంటాం అని నన్ను పర్సువేట్ చేసి తీసుకెళ్ళారు. దట్ ఈస్ హౌ ఐ వెంట్ ఇన్ టు ద హౌస్. ఆ హౌస్లో నేను సైన్స్ గురించి చెప్పాను, ఫిలాసఫీ గురించి చెప్పాను, నేను ఎంఎన్ రాయ్ లైఫ్ స్టోరీ చెప్పాను, రెవల్యూషన్స్ అంటే ఏంటో చెప్పాను. ఈ హౌస్లోకి మీరు వెళ్ళటానికి మీ స్ట్రాటజీ ఏంటి అని అడిగారు మీడియా వాళ్ళు. మీడియా అంటే మా టీవీ మీడియా. వన్స్ యు ఆర్ getting into the house, they come and ask you. I said, I have no strategy, I have a syllabus. నా సిలబస్ లో సైన్స్ ఉంది, రెవల్యూషన్ ఉంది, ఇండియన్ ఇండిపెండెన్స్ ఉంది. ప్రతిదానికి ఒక టీషర్ట్ ఉండేది, ప్రతి టీషర్ట్ కి ఒక స్లోగన్ ఉండేది. ఆ వారంలో ఆ స్లోగన్ గురించి మాట్లాడాలి. ఉద్దానం గురించి స్పీచ్ ఇచ్చాను. బిగ్ బాస్ హౌస్ లో బిగ్గర్ బాస్ సేన స్టార్ట్ అయింది జనసేనకు లాగా. అది చూపిలేదు. బిగ్ బాస్ గాడు ఆ కెప్టెన్ ని పిలిచి ఆ పొలిటికల్ వద్దు అని చెప్పండి బాబు గోగినేనికి అని మెసేజ్ పంపించారు. ఓ, ఇలా కూడా పంపిస్తారా? ఓకే. దీప్తి సునైనాకి హిప్నటైజ్ చేస్తే అది చేయటం ఆపేయండి అని ఆపిచ్చారు. ఆల్రెడీ షీ వాజ్ గెటింగ్ ఇన్ టు ద ట్రాన్స్. నేను ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ అండి. ఐ చూపించిన మేరకు చాలా నేర్పించాను, విన్న మేరకు అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకి దేర్ వాజ్ నాట్ ఎ సెకండ్స్ రిగ్రెట్. మీరైతే బాగా ఎంజాయ్ చేశారు. నేను ఎప్పుడైతే
ఈ ఆస్ట్రేలియా లెక్చర్ టూర్ ని నేను పోస్ట్పోన్ వాళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్లీ చాలా తక్కువ మందికి తెలిసి ఈ విషయం, we will engineer an accident so that you can leave the house, finish your lecture tour and come back అన్నారు వాళ్ళు. ఓకే. హౌస్ లో ఉన్నప్పుడు చెప్పారు. ఓకే. జూలైలో నా లెక్చర్ టూర్ అండి. మిడ్ జూన్ లో 10th జూన్ ఎప్పుడు వి ఎంటర్ ద హౌస్. సో మీరు ఆ 15-20 రోజులకి వెళ్ళి మీ లెక్చర్ టూర్ ఫినిష్ చేసి వెనక్కి వచ్చేయండి, విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు ద హౌస్ అన్నా. ఇట్స్ అగైన్ ద స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని నేను దాన్ని అక్టోబర్-నవంబర్కి మార్పించుకున్నాను. న్యూజిలాండ్ క్యాన్సిల్ చేసుకుని. అలాంటిది నూతన్ నాయుడు, శ్యామల వీళ్ళు చాలా పువర్ పర్ఫార్మెన్స్ గా ఉన్నందుకు వాళ్ళని పంపించేస్తే వాళ్ళని క్యాంపెయిన్ చేసుకునే అవకాశం కల్పించి, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి పిఆర్ ఏజెన్సీస్ కి యూట్యూబ్లో ప్రమోట్ చేయించుకుని, ఛానల్స్ కి డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడి వీళ్ళ హౌస్ లోకి వస్తే I didn't go to win, right? I went to play the game. I went to play and experience the game. ఒరిజినల్ షో బిగ్ బ్రదర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు, నెదర్లాండ్స్ లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఆ దేశంలో ఉన్నాను. నేను సైకాలజిస్టులు, సోషియాలజిస్టుల ఆతిథ్యం పొందుతూ ఉన్నాను. సో I was part of that. I was very young, but I was part of that discussion. I was, I think, in my very early 20s. I had a concept of what this game is about. And it is proposed by a Dutch man. So, Holland lone దీన్ని conceive చేశారు. The book is, of course, George Orwell's book. 1984 బుక్ ఇన్స్పిరేషన్ దీనికి. ఓకే. ఆ సమాజం బయట నుంచి ఎక్కడి నుంచో పైనుంచి ఒక గొంతు వినిపిస్తా ఉంటది, ఒక పార్టీ ఆదేశాలు ఇస్తా ఉంటది. సో ఐ హ్యాడ్ ఎ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్. ఇది తెలుసుకోవడం ముఖ్యం. వినాలనుకున్న వాళ్ళకి నేను చెప్తాను, బీబీసీలో నా ఆర్టికల్స్ చదవచ్చు, బీబీసీ తెలుగు వెబ్సైట్. సో హౌస్ నుంచి బయటికి రావడానికి చాలా కారణాలు. ఒక కారణం, నేను గేమ్స్ లో కోఆపరేట్ చేయకపోవటం, నేను అసలు ముందుకు రాకపోవటం. ఐ మేడ్ మై ఇంటెన్షన్ క్లియర్. నేను చెప్పి వెళ్ళిపోతాను అనుకున్న వారం వెళ్ళని కారణంగా ఐ ఫెల్ట్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకు? ఈ నూతన్ నాయుడు గారిని తీసుకొచ్చారు. హీజ్ అ రోగ్. తర్వాత పట్టుబడ్డాడు కదా, దళిత శిరోముండనం కేసు ఉన్నది. లోపల కూడా హీ వాజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. వీళ్ళతో నేను ఉండటం ఏంటి ఇంట్లో అని నాకు చాలా బ్యాడ్ గా ఉంది. కౌశల్ వేషాలు, కౌశల్ గురించి కంప్లైంట్స్ ఆడవాళ్ళు ఇవ్వాలి, నేను ఇవ్వకూడదు. ఈ నూతన్ నాయుడు వీళ్ళ మధ్య నేను ఉండటం ఏంటి అన్న ఒక ఆలోచన చాలా స్ట్రాంగ్ గా ఉండేది. వైల్ ఐ వాజ్ పర్సనలీ నాట్ డిస్కర్టియస్ టు దెమ్ బియాండ్ ఎ లిమిట్, ఐ హ్యాడ్ నో డిజైర్ టు బి దేర్ హౌస్ మేట్. ఓ పక్కనేమో అద్భుతమైన పీపుల్, సామ్రాట్ కానీ, దీప్తి సునైనా కానీ, చిన్నపిల్లోడు గణేష్ కానీ, వీళ్ళందరూ. Geeta Madhuri was mischievous. I don't think she was a good housemate. వీళ్ళందరూ బలం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండే హీరోస్ అండ్ సెలబ్రిటీస్. No, I don't have a very positive appreciation of her participation. She's fun loving as a person, that is for sure. కానీ తింగర్ పనులు చేయటము beyond a point is not good. No, it was enjoyable. It was an experience. And as I wrote later and as I explained before, మీరందరూ ఎక్కువగా చూసే ఛానల్కి నేను వచ్చాను.
ఉమ్. నేను ఛానల్ మారాను. న్యూస్ ఛానల్ నుంచి నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్కి వచ్చాను. Yeah. నేను అక్కడ చేసింది హ్యూమనిజమే. చూపించవచ్చు, చూపించకపోవచ్చు. దుర్గామాతని పూజకి గుడి కట్టాలి అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదో పండుగ వస్తే మేకను కూడా కోస్తేనే అని నేను అడిగాను. హౌస్లో విరమించుకున్నారు ఆ ఇన్స్ట్రక్షన్. సో మీరు బిగ్ బాస్ మీకు కమాండ్ ఇచ్చి మీతో పని చేయించాలి, మీరు బిగ్ బాస్ నే కమాండ్ చేశారు, అందుకని బిగ్గర్ బాస్ మీరు. నేను బిగ్గర్ బాస్ ఐడితోనే వెళ్ళాను. బికాస్ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ ఫైటింగ్ సమ్మన్, ఇట్ ఈస్ దిస్ ఇన్విజిబుల్ ఇర్రాషనల్ ఫోర్స్ డిసైడింగ్ వాట్ వీ షుడ్. ఆ ప్యాడ్లో చేయి పెట్టి అందరికి గెలుపుతుంటే నేను పెట్టను అన్నాను. దట్స్ నాట్ ఎ గేమ్ ఐ విల్ ప్లే అన్నాను. బురదలో పెంకులు ఏవబెట్టి అందరు కాళ్ళు కోసుకుంటుంటే కిందకి రారని సంగతి చూస్తాను బిగ్ బాస్ అన్నాను. అది చూపించారట. చూపించారు, అది రారా బిగ్ బాస్ అనేది అన్నారు, మీరు చూపించినట్టు. బట్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ టీవీ షుడ్ షో మీ. ఐ వాజ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. అక్కడ బ్యూటీ కాంటెస్ట్ పెట్టారు. ఐ సెడ్ నో, I will not submit my body for anybody's inspection. I will not allow anybody else's body be presented for inspection. పైగా బ్యూటీ కాంటెస్ట్లు అంతా ఏంటి, పెళ్లి కాని వాళ్ళ కోసమా? పెళ్ళైతే ఏమవుతుంది? ఐఎమ్ అగేన్స్ట్ దిస్ ఫిలాసఫీ. సో ఐ డిడ్ వాట్ ఐ వుడ్ డూ యాజ్ అ పర్సన్ హూ థింక్స్ ఫర్ హిమ్సెల్ఫ్. గేమ్లో సెక్సిస్ట్ అండ్ పేట్రియార్కల్ టెండెన్సీస్ ఉన్నప్పుడు దాన్ని ఆపాను, మార్పిచ్చాను. సో మెనీ థింగ్స్. బిగ్ బాస్ తొండి చేస్తే నీకంటే ఎక్కువ తొండి నేను చేయగలను. చెరుకు రసం బాటిల్స్ లో అన్ని కెమెరాలు చూస్తుంటే నీళ్లు నేను నింపాను, ఎవరికి దొరకకుండా నింపారు. ఇప్పుడు ఈ టీవీ చూసే బుద్ధి లేనప్పుడు, నువ్వు టీవీలో ఏం చేసావు మేము చూసాము, నువ్వు తొండి చేసావు. నేను తొండే చేశాను, తొండికి తొండి సమాధానం చెప్పాను. ఇది అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నేను అనేది, గేమ్ అని చూడటం కూడా రావాలి. అదొక సరదా, మీరు చేసింది యాక్చువల్గా సరదా పని, చిల్ పని. ఇట్ సపోజ్ టు బి ఎంటర్టైనింగ్. ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ అండి, ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్. మామూలుగా కాదు. అది స్పెషలీ తేజస్వి ఉన్నంత టైం, షీఈస్ ఎ బ్రిలియంట్ లేడీ. her sense of humor, her sense of mischief, it was very good. It was very enjoyable. ఓకే, మీరైతే హ్యాపీ బిగ్ బాస్ కి వెళ్ళినందుకు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీకు. నేను I reported when I came out, I said I was glad I was in, I am happy I am out అని రాశాను. ఓకే. ఎందుకంటే బియాండ్ ఎ పాయింట్ ఇట్స్ ఎ బిట్ టూ మచ్. అండ్ ఓన్లీ బై కోఇన్సిడెన్స్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు మహా అయితే 2 నెలలు ఉంటాను. లెట్స్ సే August 15th ఇండిపెండెన్స్ డే విల్ బి మై ఇండిపెండెన్స్ డే ఫ్రమ్ ద హౌస్ అని జోక్ చేశాను బిఫోర్ ఐ సైన్ ద కాంట్రాక్ట్ అండ్ వి వెంట్. నిజంగా దాదాపు అలాగే అయింది. 63 రోజులు అయిన మై లాస్ట్ టీషర్ట్ వాజ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ టీషర్ట్. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డిఫరెంట్ అన్న అర్థం వచ్చింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ రోజున July 14th కి ఇంకొక టీషర్ట్ రెవల్యూషన్ గురించి. హాసన్తో కూడా మీ టీషర్ట్ వేయించారు మీరు, అది గ్రేట్. ఆయన కూడా ఎస్ సో ఇట్స్ గుడ్. నాతో కూడా మొన్న మధ్యనే Samrat visited me here in Melbourne. Okay. He was one of the most pleasant, delightful persons in that house. Yes. It was good, Andy. And I never made my displeasure about some people a secret. Miru 1 to 5 or 1 to 10 scale lono హౌస్ మేట్స్ని మీరు ఎవాల్యుయేట్ చేసి మార్కులు ఇవ్వాలి వాళ్ళకి అంటే, నేను నూతన్ నాయుడుకి 0
ఇచ్చాను, 0 ఇచ్చి చూపించాను, ఫర్ మీ హీ ఈజ్ 0 అని. సో ఐ నెవర్ మేడ్ ఇట్ ఎ సీక్రెట్, బికాస్ అక్కడ ఎంతకాలం ఉండాలి అని లెక్కలేసుకుని వెళ్ళినా అని కాదు నేను. నాకుగా వెళ్ళాను, చెప్పాల్సింది చెప్పాను, చేయాల్సింది చేశాను, దట్ వాజ్ ఇట్. బట్ దట్ థింగ్ హ్యాస్ ఎ వెరీ serious effect on your memory ఓకే. that I have experienced it. ఓకే. ఇన్ వాట్ వే? The pressure of the house makes you forget ఓకే. what was a prominent experience. You're sure of some experiences. నిజంగా జరిగిందా, ఇదేమైనా ఊహించుకున్నామా అని ఉంటాయండి, ప్రెషర్స్ ఉంటాయి. ఓకే. యా, ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్. బయట చూసే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు వీళ్ళు వియర్డ్ గా బిహేవ్ చేస్తారు అనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న ప్రెషర్ కి స్ట్రెస్ కి సమ్ టైమ్స్ అలా పార్టిసిపెంట్స్ కి అలా అవుతూ ఉంటది. కొన్నిసార్లు ఆ బిహేవియర్ ఈజ్ హింటెడ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై బిగ్ బాస్ ఇన్ దట్ సో కాల్డ్ కన్ఫెషన్ రూమ్. ఓకే. అక్కడ కూడా జరుగుతుంది. ఓకే. ఫలానా వాడిని నువ్వు వెళ్ళి సతాయించాలి, కొట్టినట్టు చేయాలి, లేదు కొట్టాలి, లేకపోతే గుడ్డు పాలు కొట్టాలి నెత్తిన అని ఇన్స్ట్రక్షన్ పెట్టి పంపిస్తుంది. మీరు అట్లా బిహేవ్ చేస్తారు, ఎవరికి అర్థం కాదు, వీడి బ్రెయిన్ పాడైందా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇట్స్ బై ప్లాన్. అట్లా కూడా ఉంటాయి. అండ్ దెర్ ఈస్ అనదర్, ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి కారణాల కాంటెక్స్ట్ లో మాట్లాడుకున్నాను కదా. జ్యోతిష్యుల గ్యాంగ్ ఏమి సైలెంట్ గా లేదుగా, వాళ్ళు రైటింగ్ గ్రూప్స్ వాళ్ళు కూడా, అంటే ఐ డోంట్ కేర్ ఫర్ దెమ్, వాళ్ళు కూడా చాలా చాలా ట్రై చేశారు. బై ద వే, కౌశల్ ఆర్మీ ఆస్ట్రేలియాలో ఎస్టాబ్లిష్ చేసిన లేడీ ఇక్కడ నేను పబ్లిక్ మీటింగ్ లో ఉంటే వచ్చి అపాలజీస్ చెప్పి, అతను ఆస్ట్రేలియా వచ్చిన 3 రోజుల్లో నేను ఆ ఆర్మీని డిజాల్వ్ చేసేసాను, ఎవరో ఎట్లాంటి వాడో అర్థమయ్యాక అని ఆమె చెప్పింది. నిజానికి 2 రోజుల క్రితమే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాను. సో దగ్గరగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, నేను మట్టుకు దిస్ ఫెలో ఇస్ ఎ డేంజర్, ఈ షుడ్ గో అవుట్, అతని కంటే ముందు నేను వెళ్తే మీరు పంపించండి అని చెప్పాను. అది చూపించి అంతవరకు అయితే ఇస్ పబ్లిక్ నాలెడ్జ్. బట్ హీ వాజ్ ద బిగ్గెస్ట్ విన్నర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్. అండ్ అంత మెజారిటీతో అంత ఓవర్వెల్మింగ్ గా పబ్లిక్ ని గ్యాదర్ చేసింది ఎవరు ఏ కంటెస్టెంట్ చేయలే. ఓట్లు ఎన్నో తెలియదుగా. అంటే వాళ్ళు చెప్పారు, ఐ థింక్ ఈ 70% హీ గాట్. అండ్ ఏ కంటెస్టెంట్ కి అంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ జనాల నుంచి, ఆడియన్స్ నుంచి రాలేదని. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎవిడెంట్ అండ్ మేబీ అది లేదు కదండి. యా 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 నేను బయట పెట్టిన సమాచారంలో $3,500 కి 1 మిలియన్ ఈమెయిల్స్ అమ్మే ఇది కూడా పంపించాను కదా. అవునవునవును ఉంటాయి. అవునవును. సో మీరు బిగ్గెస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఎలక్షన్ కండక్ట్ చేయలేని వాళ్ళు చెప్పిన డేటా. కైండ్ కుడ్ బి రిగ్డ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ అది అంతా. కుడ్ బి ఏంటండి, అదే మీరు ప్రూవ్ చేశారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను డిజిటల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశా కదా, అది చేసినాకనే కదా నేను ఎర్లీ డిసెంబర్ లో ఆ డిబేట్ చేసి నేను యూకే వెళ్ళిపోయాను. అది జనవరిలో, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ జనవరి మేబీ, ఇట్ వాజ్ రిలీజ్ దట్ వీడియో. Within weeks, the army, so-called army, died. Collapsed. Died. Yeah, that's a great. ఇదేం చెప్తుంది మనకి, చూసే వాళ్ళకి గేమ్ తెలియకపోవచ్చు కానీ చూసే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. జరుగుతున్నది తప్పు అని తెలిస్తే they have not supported the mistake. నేను డిబేట్ కి వెళ్ళింది కూడా ఆ కాన్ఫిడెన్స్ తోనే. 300 మందో 250 మందో కౌశల్ ఫ్యాన్స్ ఉన్న హాల్లోకి నేను, నా హోస్ట్, ఇంకొకళ్ళు ఇద్దరు, అంతే కదా వెళ్ళింది. ఆ డిబేట్ కి నేను ఫస్ట్ ఈ తమాషా నాకు దేనికి, నేను రానన్నాను. దే పర్సువేడెడ్ మీ.
that I should go. I went. డిబేట్ అయినాక సెల్ఫీ క్యూ ఏదో ఉంటుంది కదా, అరగంట సేపు లాంగర్ విత్ మీ. ఇప్పుడు వచ్చిందంతా ఆయన ఫ్యాన్సే కదా. అది అయినాక ఎవిడెన్స్ చూసాక దే ప్రిఫర్ టు హ్యావ్ ఎ పిక్చర్ విత్ మీ. ఇట్ డజంట్ టెల్ ఎనీవన్ మచ్ అబౌట్ మీ, ఇట్ టెల్స్ అస్ అబౌట్ దెమ్. ఎగ్జాక్ట్లీ. ఇతన్ని నమ్మి సపోర్ట్ చేసాము, ఇతను తప్పు చేశాడని తెలుసుకున్నాము, అతనికి ఎందుకు సపోర్ట్ అని. అది జరిగినాక, ఆ డిబేట్ జరిగినాక, అట్లా కొలాప్స్ అయిపోయినాక అతని రెస్పాన్స్ కానీ, ల్యాక్ ఆఫ్ కన్విన్సింగ్ ఆన్సర్స్ కానీ, సిడ్నీలో నెక్స్ట్ షో ఉండాల్సింది, అది క్యాన్సిల్ అయింది. ఓకే. అది క్యాన్సిల్ అయితే అది ఎవరికి తెలియకుండా ఉండాలని నేను ఇండియాలో ఎలక్షన్స్ ని సపోర్ట్ చేయటానికి నా ఆర్మీ అందరికీ ఓట్ వేయమని చేయటానికి చెప్పటానికి ఇండియా వెళ్తున్నాను అన్నా. సారే ఓట్ వేయలేదు.